హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియో చేయడానికి రీజన్, నా ఛానల్లో ముందుగానే అసలు ఏం జరిగింది ఏంటి, అసలు ఒక్కొక్కల ఫ్యామిలీ విజిట్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేయబోతున్నా. సో ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ చూడలేదో, నా వీడియోస్ చూడట్లేదో, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా రివ్యూస్ నచ్చినట్లయితే. అండ్ నేను ఫస్ట్ అప్డేట్స్ చెప్తా. ఇప్పుడు నేను చెప్పబోయే అప్డేట్స్ అన్నీ ఎలాంటివంటే ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉన్నారు, వాళ్ళకి ఏం తెలిసింది అనేది. సో ఫస్ట్ డెమోన్ వాళ్ళ మదర్ వచ్చారు, వాళ్ళ ఆవిడ గురించి చెప్పబోతున్నా. సెకండ్ కళ్యాణ్ వాళ్ళ మదర్ వచ్చారు, ఆవిడ గురించి చెప్పబోతున్నా. అన్నిటికీ మించి సంజన గారి మదర్ అండి, సంజన గారి హస్బెండ్ అండ్ కిడ్స్ మదర్స్ చెప్పేసరికి అదే వస్తుంది. సంజన గారి ఫ్యామిలీ విజిట్ వచ్చింది, ఎలా ఉండబోతుంది అనేది నేను చెప్పబోతున్నా. అండ్ దివ్య వాళ్ళ మదర్ అయితే గలగల అండి. సో సూపర్ అప్డేట్స్ ఉన్నాయి ఈ వీడియోలోని, ఖచ్చితంగా మిస్ చేయకండి. సో కంప్లీట్గా చూడండి. ఫస్ట్ నేను చెప్పబోయేది డిమోన్ పవన్ వాళ్ళ మదర్. చాలా సింపుల్గా వచ్చారండి. మన అందరి ఇళ్ళల్లో ఒక పెద్దమ్మో పిన్నో అమ్మో ఉంటే ఎలాంటి మిక్స్డ్ ఫీలింగ్ ఉంటుందో సేమ్ ఫీలింగ్, చాలా సింప్లిసిటీగా ఉన్నారు ఆవిడ. అండ్ రీతుని కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారని తెలిసింది. అండ్ రీతు గారు కూడా క్యూట్గా మీ అబ్బాయి వంట చేస్తుందని చెప్పి నేనే ఇక్కడ సామాన్లు తోతుందని చెప్పిన విధానం మనం ప్రోమోలో ఆల్రెడీ చూసాము. ఇట్ ఈస్ సో క్యూట్ అనిపించింది. అండ్ లాడులు తినిపిస్తున్నప్పుడు ప్రోటీన్ పౌడర్ అని చెప్పి ఇమాన్యువల్ గారి టైమింగ్ మామూలుగా లేదనమాట. అక్కడ కాదు ఇది డ్రై ఫ్రూట్ లాడు అని చెప్పి చెప్తాడు డీమన్ పవన్ యాస కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఏందన్నా ఇస్తారు చేస్తారు అని. సో ఇట్స్ లైక్ కంప్లీట్ యూనిక్ యాస ఉంటుంది అతనికి. అండ్ వాళ్ళ మదర్ సెంటిమెంట్ కూడా చాలా, వెళ్ళేటప్పుడు నాకు తెలిసి ఏదో సాంగ్ వేసినట్లున్నారు. అందరూ ఎమోషనల్ అవుతారు. అండ్ ఇమాన్యుల్ గారు ఎక్కడ తగ్గకుండా పెళ్లి గురించి మాట్లాడతారు. అక్కడ అయితే అసలు నవ్వు ఆగలేదు నాకు. అవును, అమ్మాయిల ఫ్యాన్స్ చాలా ఉన్నారు కదా అని ఆవిడ కూడా చాలా టేక్ ఇట్ ఈజీగా మాట్లాడారు అనమాట. సో గుడ్ అండ్ సో కూల్ అండ్ సో చిల్ అని చెప్పాలన్నమాట. సో ఇక్కడతో డిమోన్ పవన్ వాళ్ళ మదర్ గురించి నేను చెప్పేసా. ఇప్పుడు నేను చెప్పబోయేది దివ్య వేలుమూరి వాళ్ళ మదర్. అమ్మో నిజంగా పటాకా అండి. అంటే లైక్ షీఈ్ లైక్ ఫుల్ ఆన్ ఎనర్జీ అని చెప్పచ్చు. అందరితో సరదాగా మాట్లాడుతూ, అందరి మీద జోకులు వేస్తూ, అందరి గురించి చెప్తూ, ఓ మై గాడ్. దివ్యకి జీన్స్ ఎక్కడి నుంచో కదండి, వాళ్ళ అమ్మగారు జీన్స్ వచ్చినట్లున్నాయి. షీఈ్ ఆల్సో లైక్ మాట్లాడిన, తన వీడియోస్ చూసిన, పాయింట్ పెట్టాల్సిన చోటు పెట్టిన ఫుల్ బాగా పెడుతుంది. సో వెరీ నైస్ అండి. చాలా మంచి అట్మాస్ఫియర్ హౌస్లో ఉంది అని తెలిసింది. అండ్ బర్నికర్ని ఆవిడ బ్రదర్తో పోలుస్తూ ఆవిడ కూడా చాలా రియాక్ట్ అయిన విధానం చాలా ప్లస్ అని చెప్పాలి. దివ్య గారి గేమ్కి ఎక్కడో ప్లస్. కానీ బర్నీ గారికి దివ్యకి ఏదో ఫైట్ అయ్యిందని తెలిసింది. అది దేని గురించి ఏంటి అన్నది తెలియదు. ఎలాంటి హింట్స్ వచ్చాయి అనేది కూడా ఎపిసోడ్ చూసేంత వరకు కూడా నాకు తెలియదు. సో ఎపిసోడ్ చూడగానే వచ్చి అసలు డెమోన్ పవన్ వాళ్ళ మదర్ ఏం హింట్ ఇచ్చారు, బయట ఏం జరుగుతుంది అనేది, దివ్య వాళ్ళ మదర్ ఏం హింట్ ఇచ్చారు అనేది ఖచ్చితంగా ఎపిసోడ్ చూసి చెప్తారు. ఎందుకంటే లైవ్లో ఇవి టెలికాస్ట్ చేయలేదు. అండ్ థర్డ్ మాట్లాడబోయేది కళ్యాణ్ వాళ్ళ మదర్ రావడం జరిగింది. చాలా ఎమోషనల్ అయ్యాడంట. బాధ అంటే హ్యాపీ అండ్ బాధ మొత్తం మిక్స్డ్ ఫీలింగ్స్లో ఫుల్ ఎమోషనల్ మూమెంట్ అంట. సో తనుజ గారితో కూడా చాలా బాగా ఇంటరాక్ట్ అయ్యారంట. నీది తనుజ చాలా బాగుందని చెప్పారంట. అండ్ నువ్వు ఎలాగైనా విన్నర్ అయి రావాలి అన్నట్టు చెప్పారంట. కానీ హింట్ ఏమి ఇచ్చారా అనేది ఇప్పటికొచ్చి తెలియగానే ఖచ్చితంగా నా ఎపిసోడ్లో నేను అదే ఎపిసోడ్ రివ్యూలో పోస్ట్ చేస్తాను. అండ్ ఈవిడ వెళ్ళేటప్పుడు కళ్యాణ్ వాళ్ళ మదర్ వెళ్ళేటప్పుడు తనుజ గారు కూడా ఏదో గిఫ్ట్ ఇచ్చారంట. సో ఫుల్ కళ్యాణ్ ఎమోషనల్ అయిపోయాడంట. అసలు చాలా ఫుల్ టీయర్స్ అంట, ఎమోషనల్ అండ్ హ్యాపీ టీయర్స్ అంట ఇన్ కళ్యాణ్ ఐస్. సో ఇది కళ్యాణ్ గురించి తెలిసిన అప్డేట్. ఇది అప్డేట్స్ మాత్రమే, నాకు తెలిసిన ఇన్ఫో మాత్రమే నేను షేర్ చేస్తున్నా. ఇన్ఫో ప్లస్ ప్రోమో అండ్ మొత్తం అంతా కలిపి ఈ వీడియో అనమాట. ఇప్పుడు నేను చెప్పబోయేది సంజన వాళ్ళ ఫ్యామిలీ గురించి. అమ్మయ్య, మొత్తానికి సంజన గారి వాళ్ళ ఫ్యామిలీ వచ్చిందండి. ఇక్కడ ఇమాన్యుల్ అస్సలు తగ్గలేదండి. వాళ్ళ కొడుకుని ఎత్తుకొని, మీ అమ్మ పంపించి నువ్వు ఉండిపోరా, మీ అమ్మ అలా గొడవ వేసుకుంటూనే ఉంటుంది అని అంటాడు. సో ఫన్నీ అసలు చెప్పాలంటే.
అండ్ సంజన వాళ్ళ హస్బెండ్ అంటారు, ఇంతలా ఎలా ఉంటున్నావు, ఇది జస్ట్ నథింగ్ కదా అన్నట్టు మాట్లాడతారు, ఇంట్లో అయితే ఫుల్ గొడవ అన్నట్టు, ఇది 10%ఆ అని చెప్పేసి అనేసరికి నేను కూడా షాక్ అయ్యానండి. ఇమాన్యువలే కదా, అమ్మో ఇవి నిజంగానే ఫైర్ బ్రాండ్ అనమాట అన్నట్టు నేను షాక్ అయ్యా. సో క్యూట్. ఇక్కడికైతే ఇవన్నమాట. సంజన గారు వాళ్ళ పాప అయితే భలే ముద్దుగా ఉంది. పాపం మదర్గా ఆవిడకి ఎంత కష్టం అనిపిస్తుందో ఆ పిల్లల్ని చూసినప్పుడే అర్థమైంది. ఏమంటారు, ఇద్దరు చిన్నోలే అనమాట. సో ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ ఫర్ హెర్. ఆవిడ ఎమోషనల్గా అంత బాధపడడంలో తప్పే లేదు. ఎందుకంటే యాజ్ అ మదర్గా తనకి ఆ గిల్ట్ కూడా లోన్ ఉంటూ ఉంటుంది. అయ్యో నా పిల్లలు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, తింటున్నారా అన్న ఆలోచన తనలో ఎప్పుడు రన్ అవుతుంది. ఒక తల్లి బాధ అని చెప్పచ్చు అనమాట. బట్ స్టిల్ మొత్తానికి ఆవిడకి ఎపిసోడ్లో రావడం జరిగింది. ఆవిడ రావాలంటే కొంత టైం తీసుకోవాలని చెప్పి 30 minutes టైం గ్రాప్ చేసుకోవాలని చెప్తారు. సో 25 minutes ఇమాన్యువల్ ఇస్తారు, 5 minutes ఏమో కళ్యాణ్ తను 15 minutesలో ఇస్తారు, ఇంకో 5 minutes బర్ని గారు ఇస్తారు. వీటన్నిటి గురించి కూడా మన ఎపిసోడ్ రివ్యూలో మాట్లాడుకుందాం. అసలు ఏంటి, ఎలా వెళ్ళింది ఏంటి అనేది. ఓకే. అండ్ లేటెస్ట్ అప్డేట్ అండి, ఇమాన్యువల్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ వస్తున్నారంట. ఎస్, ఇమాన్యువల్ వాళ్ళ మదర్ రావాలి, కానీ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ రాబోతున్నారు. ఫుల్ బిగ్ బాస్లో ఒక రొమాంటిక్ సెట్ అది ఇది గట్టిగా తయారు చేస్తున్నారు ఇమాన్యువల్ గురించి, మామూలుగా కాదనమాట. సో నేను కూడా వెయిట్ చేస్తున్నాను ఇమాన్యువల్ గర్ల్ ఫ్రెండ్ వచ్చాక ఇమాన్యువల్ ఎక్స్ప్రెషన్స్ అవి చూడడానికి. బికాజ్ ఈజ్ జెన్యూన్లీ వెరీ ఎంటర్టైన్ పర్సన్. అండ్ అతనిలో ఒక ఏమంటారు, లవ్ యాంగిల్ అనేది ఎట్లా వర్కౌట్ అవుతుంది అనేది ఈ ఎపిసోడ్లో చూడొచ్చు అనమాట. సో క్యూట్ అనిపిస్తుంది. ఇమాన్యువల్ మాట్లాడిన ఒక స్పాంటానియస్గా ఏమంటారు, ఒకరి మీద కౌంటర్ వేసిన ఎక్కడా కూడా నెగిటివ్ వేలో కాకుండా వెరీ హెల్దీ అట్మాస్ఫియర్, వెరీ హెల్దీ వే అని అనిపిస్తుంది. సో నేను ఎప్పుడు చెప్పినట్టు ఇమాన్యువల్ ఈజ్ లైక్ వన్ మ్యాన్ ఆర్మీ అండి. బిగ్ బాస్ సీజన్ 9లో మాత్రం ఇమాన్యువల్ ఈజ్ గిఫ్ట్ టు ఆల్ ది అదర్ కంటెస్టెంట్స్ ఫ్రమ్ ది బిగ్ బాస్ అని నేను చెప్తా. సో ఇవి ఈ అప్డేట్స్ అన్నమాట. సో ఎపిసోడ్ చూడగానే రివ్యూలో మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. నా వీడియో స్టార్టింగే చూసి వదలకుండా కంటిన్యూ చేయండి, చివరి వరకు రండి, ఖచ్చితంగా ఎంటర్టైన్ అవుతారు డెఫినెట్లీ. అండ్ నాట్ ఓన్లీ ఏమంటారు, బిగ్ బాస్ కానీ ఒక మూవీ రివ్యూస్ ఇవే కాదు, నేను వ్లాగింగ్ కూడా స్టార్ట్ చేశాను. వ్లాగింగ్ అప్డేట్స్ కూడా పెట్టబోతున్నాను. అండ్ ఇప్పుడైతే నేను ఎక్కడెక్కడ ఏ డీల్స్ ఆఫర్స్ ఉంటున్నాయి కాబట్టి ఏ డీల్స్ ఎక్కడ ఉంటున్నాయి అనేది కూడా నేను ఒక వీడియో చేశాను. ఖచ్చితంగా వెళ్ళండి, అందరూ నా ఛానల్ని చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.